తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యేలాగా అడుగులు పడుతున్నాయని, అందులో భాగంగానే ఆ ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో అసలు తెలంగాణ రాష్ట్రం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో విలీనం అవ్వడం ఏంటి, ఆ ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా చేసుకొని ఏం ప్రచారం చేస్తున్నారు, అసలు ఆ ఇద్దరు ఎవరు, ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ ఆంధ్రాలో విలీనం అయ్యేలాగా అడుగులు పడుతున్నాయని, అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేదికగా చేసుకొని ఆ ఇద్దరు ప్రచారం చేస్తున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేదికగా చేసుకొని ఎటువంటి ప్రచారం చేస్తున్నారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విలీనం కాబోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ప్లస్ ఇలా ఇలా ఏంటి, ఇలాంటి విశ్లేషణ ఏంటి, అసలు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కదా, మళ్ళీ కలవటం ఏంటి అనేది కూడా అనుకోవచ్చు. ఇప్పుడు బెర్లిన్ కోటను కూల్చేసి రెండు దేశాలు ఒకటైనాయి కదా, అంతకన్నా ఎక్కువైతే కాదుగా. ఓకే, అంటే దేనికి కూడా మనం ఆశ్చర్యపోవసల వాస్తవంగా. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర విలీనమా, ఆంధ్ర తెలంగాణ విలీనమా అనేది పక్కన పెడితే ఈ రెండు రాష్ట్రాలు మళ్ళీ యునైటెడ్గా ఒకే రాష్ట్రంగా ఏర్పడబోతున్నాయా, ఆ దిశగా తాజాగా వినిపిస్తున్నటువంటి కామెంట్లు ఉన్నాయా అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నారు, మాకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయం మీద ప్రాతినిధ్యం కావాలి అని అడిగారు. మాకు గుర్తింపు కావాలి, మాకు అక్కడ వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి కొండా సురేఖ గారు ఏమన్నారు, మాకు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, తిరుమల వెళ్తే మాకు ఇంపార్టెన్స్ కావాలి తిరుమల శ్రీవారి దగ్గర అని చెప్పి ఆవిడ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన, మా రికమెండేషన్ చాలట్లేదు అని చెప్పేసి ఆవిడ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్ మీద మమకారం పోనట్టేగా. ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ఆధిపత్యం కావాలి, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మాకు కూడా ప్రాతినిధ్యం కావాలి అని అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? అది ఎప్పుడు సాధ్యమవుతుంది? రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. రెండు రాష్ట్రాలు విడిపోయినాయి 2014లో, రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. ఉమ్మడి హైదరాబాద్ కూడా టైం అయిపోయింది, 2024కి అయిపోయింది, జూన్కి అయిపోయింది కదా. మరి అయిపోయినప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దీన్ని వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పి బైఫర్కేషన్ చట్టంలో ఉంది కాబట్టి ఇక ఈ రోజు నుంచి మీకు హక్కు లేదు హైదరాబాద్ మీద అని చెప్పి అనౌన్స్ చేశారు కదా, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా. అలాంటప్పుడు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకు ప్రాతినిధ్యం ఎలా వస్తుంది? సింపుల్ లాజిక్ కదా. ఎలా వస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానమో లేకపోతే దుర్గా గుడో, విజయవాడ దుర్గా గుడో, అక్కడ మీకు ప్రాతినిధ్యం ఎలా వస్తుంది? వేరే రాష్ట్రంలో, ఇప్పుడు మహారాష్ట్రలో లేదంటే ఉజ్జయిని అమ్మవారి దగ్గరికి వెళ్తే మాకు ప్రాతినిధ్యం కావాలంటే వాళ్ళు ఇస్తారా? ఏ రాష్ట్రంలో అయినా వేరే రాష్ట్రానికి వెళ్ళి ప్రాతినిధ్యం కావాలంటే ఇస్తారా? బైఫర్కేషన్ చట్టంలో పొందుపరిచిన దాని ప్రకారం జూన్ 2 అయిపోయింది 2014. దాని టైం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానికి హైదరాబాదు, దాని టైం కూడా అయిపోయింది. భౌగోళికంగా విడిపోయారు, అన్నదమ్ముల మాదిరి కలిసి ఉంటారు, అంతే కదా. ఇక ఆ రాష్ట్రం మీద మాకు ఆధిపత్యం కావాలి, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాపర్టీస్ మీద మాకు ప్రాధాన్యత ఉండాలి అని అంటే ఎప్పుడు సాధ్యం? అది రెండు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోతేనే సాధ్యం. ఇలాంటి ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? చాలా సందర్భాల్లో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మీ రాష్ట్రాన్ని మా రాష్ట్రంతో కలిపితే మాకేం అభ్యంతరం లేదు, లేదా మా రాష్ట్రాన్ని మీ రాష్ట్రంలో కలుపుతాం తెలంగాణలో అనేటువంటి కామెంట్స్ అనేక సందర్భాల్లో వచ్చినాయి. కేటీఆర్ గారు ఏమన్నారు, నేను భీమవరంలో పోటీ చేస్తాను అన్నారు. వెల్కమ్, భీమవరంలో పోటీ చేయి, ఎక్కడైనా పోటీ చేసి అసలు రాష్ట్రాన్ని కలిపేయండి అని చెప్పి అన్నారు. అప్పుడు భీమవరంలో పోటీ చేస్తా ఉన్నారు కదా ఆయన. తర్వాత ఆయన ఏమన్నారు, టీఆర్ఎస్ పార్టీ నీ కాస్త తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తాను, ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండదని చెప్పాడు కదా ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ. తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తాను అని చెప్పి, సరే ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు, అది వేరే విషయం. అంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు మేము, భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళం అని చెప్పి చెప్పారు కదా.
మాకు అన్ని రాష్ట్రాలు ఒకటే అని చెప్పారు కదా. మరి ఈ వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత చాలా సందర్భాల్లో నీకు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట కూడా అనేక సందర్భాల్లో మళ్ళీ కలయిక అనేటువంటి ప్రస్తావన వచ్చింది అనేక సందర్భాల్లో. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అక్కడ అని అడుగుతున్నారు. ఎలా వస్తుంది? సాధ్యమా ఇది? ఒకవేళ ఇస్తే కనుక ఎవరైనా కోర్టులో వేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ. ఒకవేళ ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ తెలంగాణలో ప్రాతినిధ్యం కావాలనుకుంటున్నారు. ఒకవేళ ఇచ్చాడు అనుకున్నాం ప్రాతినిధ్యం, అక్కడ ఉన్నటువంటి పౌరులు ఒప్పుకుంటారా? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దానికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా ఈ తెలంగాణ ప్రజాప్రతినిధుల డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా. ఏది? వారానికి 2 రోజులు ఏదో రిలాక్స్, అదే నేను చెప్తున్నా, వారానికి 2 రోజులు ఏదో ప్రాతినిధ్యం ఇస్తాము వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చేటువంటి లెటర్లకి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడే కదా అనౌన్స్ చేసింది, తాజాగా అనౌన్స్ చేశారు. దీని రిప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అక్కడ ఉండేటువంటి పౌరులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి కదా. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సెక్రటరియట్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళని ఐఎన్పిఆర్లో చాలా మందిని పెట్టారు. కొంతమంది జర్నలిస్టులని అక్కడ పెట్టారు. ఎలాంటి జర్నలిస్టులు పెట్టారు? ఆంధ్ర సంబంధించినటువంటి ప్రజలు తెలంగాణలో వదిలినటువంటి, తెలంగాణ ప్రజలు వదిలినటువంటి మలమూత్రాలను తాగి బతుకుతున్నారని చెప్పి స్టేట్మెంట్ చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారుగా పెట్టారు. దాని ఫలితమే 11 స్థానాలకు మిగిలాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక కారణాలు, అది కూడా ఒకటి. తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ రాష్ట్రానికి సంబంధించి బైఫర్కేషన్ చట్టంలో ఇవాళకి కూడా దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల రూపాయలు, 1,90,000 కోట్ల రూపాయలు, సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఓవర్ చేయట్లా. ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ప్లస్ బకాయిలు, విద్యుత్ బకాయిలు కానీ ఇతరత్ర బకాయిలు కానీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించడానికి ముందుకు రాకుండా మీరు తెలంగాణ ప్రతినిధులకి, తెలంగాణ ప్రజాప్రతినిధులకి ఆంధ్రప్రదేశ్ ఆస్తిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎలా ప్రాతినిధ్యం ఇస్తారు అని రేపు ఎవరైనా పిల్లేస్తే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? మరి హైదరాబాద్లో మన ఈ మధ్యకాలంలో ఏమన్నారు? నిన్న కాక మొన్న నిజామాబాద్ ఎమ్మెల్యే ఏమన్నారు? బతకడానికి వచ్చారు, మీరు బతకడానికి వచ్చినలాగా ఉండండి, మీరు బానిసల్లాగా ఉండండి అని చెప్పి అన్నాడు ఆయన. కౌశిక్ రెడ్డి ఏమన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు బతకడానికి వచ్చిన వాళ్ళు మీరు అని చెప్పి ఆయన ఇంటి మీదకి పోయారు కదా. సో ఇన్ని రకాలుగా మీరు సెంటిమెంట్ని రేకెత్తిస్తూ ఈ విధంగా మీరు ఉండి మళ్ళీ తిరుపతి మీద ప్రాతినిధ్యము, ఒకవేళ తిరుపతి మీద ప్రాతినిధ్యం ఇస్తే కనుక దాని రిప్లికేషన్స్ అనేది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి, అక్కడ ఉండేటువంటి పౌరుల నుంచి వ్యతిరేకత ఖచ్చితంగా ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు అదేనా ఏదో ప్రాతినిధ్యం అది చెప్పి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మేము కూడా మా ఆస్తి కూడా ఉంది, మేము కూడా పోయి అక్కడ కానుకలు వేస్తున్నాం అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి అక్కడ కానుకలు వేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. మరి తిరుమల తిరుపతి దేవస్థానం మాకు కూడా ప్రాతినిధ్యం. ఇప్పుడు తమిళనాడు ఉంది, మరి తమిళనాడుకి కూడా ఇవ్వాలిగా. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉంది, తమిళనాడు రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా ఇవ్వాలిగా. ఇంకా తమిళనాడుకి తిరుపతి చాలా దగ్గర ప్లస్ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, లింక్స్ ఉన్నాయి. కర్ణాటకకి కూడా ఇవ్వాలిగా, కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఇవ్వాలిగా. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఇచ్చినప్పుడు మరి తమిళనాడులో ఇవ్వాలి, కర్ణాటకలో ఇవ్వాలి, ఒరిస్సాకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి కదా, అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి కదా. ఒక్క తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రతినిధులకి ఇస్తే ఏ సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఇది ఇప్పుడు సురేఖ గారు మంత్రి హోదాలో ఆవిడ రెస్పాండ్ అయ్యారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రెస్పాండ్ అయ్యారు, తిరుమల వెళ్ళినటువంటి ప్రతి తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా రెస్పాండ్ అవుతున్నారు. మరి అది సైంటిఫిక్గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు వారానికి 2 రోజులు తెలంగాణకి ఇచ్చేటట్టని. మరి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పౌరులు రివోల్ట్ అయ్యే అవకాశం ఉంది. రివోల్ట్ అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి, అంటే లేదంటే 2 రాష్ట్రాలను మళ్ళీ కలుపుకోవాలి.
ఓకే. రెండు రాష్ట్రాలు మీకు తిరుపతి కావాలనుకుంటే, తిరుపతి మీద ఆధిపత్యం కావాలనుకుంటే, తిరుపతి మీద భాగస్వామ్యం కావాలనుకుంటే మళ్ళీ రెండు రాష్ట్రాలను కలపడం తప్ప మరొక మార్గం లేదు. సో తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రాలో విలీనం చేస్తే ఇక ఆ ప్రాతినిధ్యం వచ్చేటువంటి అవకాశం. తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రాలో చేస్తారా, ఆంధ్రాలో తీసుకొచ్చి తెలంగాణలో చేస్తారా తర్వాత సంగతి. రెండు రాష్ట్రాలు ఒకటైతే తప్ప తిరుపతి దేవస్థానం మీద తెలంగాణ ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యం కానీ లేదంటే ప్రాముఖ్యత కానీ ఉండే అవకాశం లేదు. మరి అదే కావాలా ఇది కావాలా తెలుసుకోవాలి వాళ్ళే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.